మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు వెళ్లబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. నందినగర్లో కేటీఆర్ ఇంటికి ఇప్పటికే భారీ ఎత్తున పార్టీ నేతలంతా చేరుకుంటున్నారు. మరొకసారి తన లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తున్నారు కేటీఆర్ వెంట ఏసీబీ ఆఫీస్ కి మాజీ ఏఏజీ రామచంద్ర కూడా వెళ్లబోతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో హై వోల్టేజ్ హీట్ పుట్టిస్తోంది తెలంగాణ రాజకీయాల్లో. ఏసీబీ ఆఫీస్ దగ్గర ఇప్పటికే భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఇప్పటికే 100 మందికి పైగా పోలీసుల్ని ఆ ఏరియాలో మోహరించి సెక్యూరిటీని మరింత టైట్ కూడా చేశారు. మా బ్యూరో చీఫ్ విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. విజయ్, మొన్న కేటీఆర్ వెళ్లిన తర్వాత ఆ రోజు విచారణకి హాజరు కాలేకపోయారు, లీగల్ టీమ్ ని అలౌ చేయకపోవడం. సో ఇప్పుడు న్యాయవాది సమక్షంలో విచారణ జరుపుకోవచ్చన్న ఒక ఊరటానికి లభించింది. సో ఎలా ఉండబోతోంది ఈరోజు? అంటే నిన్న కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడా కూడా కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి అడ్వకేట్ వెళ్ళడు. కేవలం ఒక లైబ్రరీ అయితే ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ రూమ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి అద్దాల రూమ్ నుంచి ఆయన చూడాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియలో ఎక్కడ కూడా అడ్వకేట్ భాగస్వామి ఉండదు అనేది రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ మరికొద్దిసేపట్లోనే ఏసీబీ కార్యాలయం రాబోతున్నారు. ఉదయం 10 గంటలకి ఏసీబీ కార్యాలయానికి వస్తారు. నిన్న అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు కేటీఆర్ని విచారించబోతున్నారు. చూడొచ్చు మనం ఏసీబీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఫోర్సెస్ని మోహరించారు. దాదాపుగా ఒక 250 మంది పోలీసుల వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేటీఆర్ వచ్చే సమయానికి ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, ఎవరైతే నేతలు అయితే వస్తారో ఎవరిని కూడా గేట్ లోపలికి అనుమతించారు. కేవలం అడ్వకేట్ గత ప్రభుత్వంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన రామచంద్రరావుని కేటీఆర్కి అసిస్ట్గా రాబోతున్నారు. ఆయన కేవలం ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఎక్కడ కూడా పాల్పంచుకోరు. కేవలం ఇన్వెస్టిగేషన్కి పక్క రూమ్ ఏదైతే ఉందో ఆ పక్క రూమ్లో మాత్రమే రామచంద్రరావు కూర్చోవాల్సి ఉంటుంది. దాదాపు నిన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ తో ఏం మాట్లాడుతున్నారో అది ఆయన తరపు అడ్వకేట్ వినే ఆస్కారం ఉంటుందా అసలు? లేదు, ఆ విషయాన్ని చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. కేవలం అసిస్ట్ మాత్రమే. అంటే ఒకవేళ ఆయన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలిగినా, లేదు పోలీసులు ఏదైతే ఏసీబీ అధికారులు కొంత మిస్బిహేవ్ చేసినా కూడా ఇమీడియట్గా అడ్వకేట్ చెప్పుకోవాలనుకుంటుంది తప్ప అడ్వకేట్ 80% కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి మాత్రం వెళ్ళారు. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ఆడియో వీడియో ఏదైతే వినాలని చెప్పి కోర్టు అడ్వకేట్ వినాలని చెప్పి కోరారో అది కూడా కోర్టు ఒప్పుకోలేదు. కేవలం అసిస్టెంట్స్ మాత్రమే ఇచ్చింది. సో ఆయనతో పాటు కేటీఆర్తో పాటు అడ్వకేట్ మాత్రం లోపలికి వస్తారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఆయన పక్క రూమ్లో కూర్చుంటారు. పక్క రూమ్లో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందో దానికి ఒక గ్లాస్ రూమ్ ఉంది. ఆ గ్లాస్ రూమ్లో నుంచి ఆయన చూడాల్సి ఉంటుంది. అనేక అంశాలపైన కేటీఆర్ని విచారించడం కోసం ఏసీబీ సిద్ధమైంది. దాదాపు 40 ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ కూడా రెడీ చేసింది. 10 గంటలకు విచారణ ప్రారంభం కానీ 3 అధికారులతో కూడినటువంటి ఏసీబీ అధికారుల బృందం ఈ కేసు విచారణ చేయనుంది. ఇప్పటికే క్వశ్చన్ కూడా అంతా రెడీ చేశారు. నేను అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తం అంతా కూడా మంత్రి చెప్పినట్టుగానే మేము చేశామనే విషయాన్ని నిన్న అరవింద్ కుమార్ ఏదైతే ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు విచారణ జరుగుతుంది. మొత్తం కేటీఆర్ పైన 5 ఎలిగేషన్ చేస్తున్నారు. ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఎలాంటి ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండా అంత అమౌంట్ని మీరు ఒక ఫారెన్ కంపెనీకి ఏ రకంగా పంపించారు? ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఇంత పెద్ద స్థాయిలో నష్టం ఎందుకు చేయాల్సి వచ్చింది? దీని వెనకాల అంతిమ లబ్ధిదారుడు కోర్టు కూడా చెప్పింది ప్రైమా ఫేసి ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి ఈ కేసులో ఫైనాన్షియల్